అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఈ వీడియోలో నేను కొంచెం కుల్లా మాట్లాడతా, ఓపెన్గా మాట్లాడతా. ఇబ్బంది అనిపిస్తే వీడియో స్కిప్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈ మధ్యకాలంలో ఓపెనింగ్లకు పోతున్నాడు. ఏం ఓపెనింగ్లు? గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు, లేకపోతే కొత్తగా కట్టినటువంటి రోడ్లు, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి బిల్డింగ్లు ఓపెనింగ్లు కాదు. అన్న సినిమా థియేటర్ల ఓపెనింగ్లకు పోతున్నాడు, లేకపోతే సినిమా మాల్లో ఓపెనింగ్లు పోతున్నాడు. ఇక ఛాయ షాపు, కాఫీ షాపు, హోటల్స్ ఏమున్నా కూడా రేవంత్ అన్నని పిలిస్తే అన్న రెడీగా ఉంటాడు. ఆ ఏ కత్తెర పట్టుకొని అన్న సిద్ధంగా ఉన్నాడు. మీరు రిబ్బన్ కట్ చేయమంటే వచ్చి కట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ఎంత బిజీ షెడ్యూల్ ఉండాలి. పొద్దుగాల లేస్తే అధికారులతో మాట్లాడు, నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంది, జిల్లాలలో పరిస్థితి ఏంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏం కథ అని చెప్పి రేవంత్ అన్నకు పిన్ టు పిన్ అప్డేట్ ఉండాలి. రేవంత్ అన్న మొన్న చెప్తున్నాడు, మున్సిపల్ శాఖ సఖా పనిచేస్తలేదు, దోమలు పెరిగిపోయినాయి, చెత్త పేరుకోపోయింది, పారిశుద్ధ కార్మికులు సఖా పనిచేస్తలేరని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. అంటే ఆయన ప్రభుత్వం గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు. నేను సఖా పనిచేస్తలేను, అడ్మినిస్ట్రేషన్ నాకు శాతం అయితే లేదు, మేమంతా ఫెయిల్ అయిపోయినామని చెప్పి రేవంత్ అనే డైలాగులు కొట్టుకుంటున్నాడు. రెండో విషయం ఏం చెప్పిండు అన్న, పారిశుద్ధ కార్మికులు పనిచేస్తలేరు అనేది ఫస్ట్ మాట. రెండోది, రైతు బంధు రుణమాఫీ ఇచ్చేసినాం, ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు, నా దగ్గర డేటా లేదు, మీరు ఇచ్చిన డేటానే నా దగ్గర ఉన్నది. మరి నీకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? ఇంకా ఊడ్చేటోళ్ళకి తెలుస్తుందా, తూడ్చేటోళ్ళకి తెలుస్తుందా? రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి చాలా మంది జనాలు నవ్వుకోవాలనో, ఏడువాలనో, పరిశాన్ కావాలనో, షాక్ కావాలనో, ఇంకేం కావాలనో అర్థమవుతలేదు. ఎందుకంటే రేవంత్ అన్న ఆ తరహాలో మాట్లాడుతున్నాడు. ఇక తర్వాత ఈరోజు అల్లు అర్జున్ వాళ్ళ నాయన అల్లు అరవింద్ ఆయన మాట్లాడిన మాటలు చూసి అయితే చాలా మంది ఇట్లా నెత్తి పట్టుకొని ఏ క్యారే ఏ క్యావో ఐసా కైసా అంటున్నారు చాలా మంది. అసలు ఏం మాటలు ఇది, ఎక్కడ మాటలు ఇది, ఈ జోకుడేంది, ఈ జాకీ బట్టి లేపుడేంది, ఇదెక్కడి కథ? అల్లు అర్జున్ ఏదో తప్పు చేసిన సంధ్యా థియేటర్ ఘటనలో అని చెప్పి రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకొని అసెంబ్లీలో కూడా మాట్లాడిండు. సినిమా హీరోకి ఏదో కన్ను పోయిందా, చెయ్యి పోయిందా, కాలు పోయిందా, పోయి ఆయనను పరామర్శిస్తుర్రు, ఆయనతో మాట్లాడుతుర్రు. మరి సంధ్యా థియేటర్ ఘటనలో మరి ఒక అబ్బాయి చనిపోయింది కదా, ఒక పిల్లోడు, వాళ్ళ మదర్ కూడా చనిపోయింది కదా, మరి ఎట్లా మీకు ఇంత లేదా బాధ అని చెప్పి రేవంత్ అన్న చాలా బాధపడ్డాడు. రేవంత్ అన్న చేసేటటువంటి పనికి చాలా మంది హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. సినిమా హీరో అయినా సరే తప్పు చేస్తే రేవంత్ రెడ్డి వదిలిపెట్టలేదు అని చెప్పి రేవంత్ రెడ్డికి చాలామంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇక ఈరోజు రేవంత్ అన్న చేసేటటువంటి కథ చూసిన తర్వాత అన్న ఏ ఎండకా గొడుగు పడతాడు, ఎండాకాలం ఒక గొడుగు, వానకాలం ఒకటి, చలికాలం ఒకటి ఉంటుంది రేవంత్ అన్న దగ్గర అని చెప్పి ఒక తేటతెల్లమైందో క్లారిటీ వచ్చింది. అన్ని అంశాలపైన మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు బలం వస్తుంది, ధైర్యం వస్తుంది, గట్టిగా ఈ ప్రభుత్వంతో కొట్లాడతా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, రేవంత్ అన్న అల్లు అర్జున్కి సంబంధించినటువంటి థియేటర్ ఓపెనింగ్కి వేయండి. రేవంత్ అన్న మెడికవర్ దావఖానా ఆయనే ఓపెనింగ్ చేసిండు. తర్వాత రేవంత్ అన్నే ఇంకేదో హాస్పిటల్ ఓపెనింగు, ఏదో ఓడియోన్ థియేటర్ అని చెప్పి ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ ఆయనే థియేటర్ ఓపెనింగు. ఏ ఓపెనింగ్ అయినా ప్రైవేట్ బిల్డింగ్లన్నీ రేవంత్ అనే ఓపెనింగ్ చేస్తున్నాడు. రేవంత్ అన్న గవర్నమెంట్కి సంబంధించినటువంటి సెక్టార్లు ఎన్ని ఓపెనింగ్ చేసినా మనకు తెలియదు, కానీ ప్రైవేట్ని బాగా ప్రోత్సహిస్తుండ అన్న. ప్రైవేట్ బిల్డింగ్లు, ప్రైవేటు వ్యాపారులను, లేదా ప్రైవేట్కి సంబంధించినటువంటి కార్పొరేట్ బిల్డింగ్లు ఉంటాయి కదా, వాటిని అన్న బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఓపెనింగ్ రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడు. నిన్న రేవంత్ అన్న ఏది అల్లు అర్జున్కి సంబంధించినటువంటి థియేటర్ ఓపెనింగ్ చేసిండు. అసలు ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకో తేడా వచ్చింది కొద్దిగా. అల్లు అర్జును రప్పా రప్పా అని డైలాగ్ కొట్టిండు రేవంత్ అన్న పక్కనే. అది రేవంత్ రెడ్డిని ఉద్దేశించే డైలాగ్ కొట్టిండేమో అని అనిపించింది ఒకసారి అవార్డు ఇచ్చినప్పుడు, అవార్డుకి సంబంధించినటువంటి విషయంలో. మరి ఇప్పుడు చూస్తుంటే కూడా అంత డిఫరెంట్ అనిపించింది. ఇప్పుడు రేవంత్ అన్న మంచిగానే మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డితో అల్లు అర్జున్ కూడా మంచిగా మాట్లాడుతుండు. అల్లు అర్జున్ సెట్ అయ్యిండు. ఏమంటాడు, రేవంత్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు అని చెప్తే అన్న ఇట్లా స్మైల్ ఇస్తుండు. మంచిగానే ఉంది కథ, అప్పుడు నా పేరు మర్చిపోయి ఇప్పుడు బాగానే యాద పెట్టుకున్నావు కదా అని చెప్పి రేవంత్ అన్న. అల్లు అర్జున్ బాధ ఏంది, పుసుక్కున్న మళ్ళీ పేరు మర్చిపోతే ఈయన తీసుకుపోయి మళ్ళీ లోపడెత్తడేమో అని చెప్పి ఆయన బాధ. ఎవరి బాధ వాళ్ళకున్నది. అయితే సరే, అల్లు అర్జున్ థియేటర్ ఓపెన్ చేయడం తప్ప అనేది కాదు. మరి అల్లు అర్జున్ థియేటరు లేకపోతే ప్రైవేటు మాల్లు, సినిమా థియేటర్లు, హాస్పిటళ్ళు రేవంత్ అన్న మంచిగానే ఓపెన్ చేస్తుండు. మరి గవర్నమెంట్ బిల్డింగ్లు ఒక్కడు కూడా ఓపెన్ చేస్తలేడు ఎందుకో? గవర్నమెంట్ హాస్పిటలో, గవర్నమెంట్ స్కూలో, లేకపోతే గవర్నమెంట్ రోడ్లో, లేకపోతే ఇంకోటి ఒక్క ఓపెనింగ్ కూడా చేస్తలేడు. మరి ప్రైవేట్కు ఉన్నటువంటి సోయి గవర్నమెంట్కి ఎందుకు లేదు? ప్రైవేట్ సెక్టార్ల పైన ఉన్నటువంటి సోయి గవర్నమెంట్ సెక్టార్ పైన రేవంత్ అన్నకి ఎందుకు లేదు అంటున్నా. ఎందుకు ఓపెనింగ్ చేయలేకపోతున్నాడు? సరే, ఇవన్నీ అంశాలు మాట్లాడదాం. కానీ అన్న నిన్న ఓపెనింగ్ చేసినటువంటి ఆ వీడియో ఒకసారి మీరు చూడాలి. ఇది చూడుది. రేవంత్ అన్న నిన్న ఆ మాల్ ఓపెన్ చేసిండు, సినిమా థియేటర్. ఎవరిది?
అల్లు అర్జున్ పక్కన అల్లు అర్జును, రేవంత్ అన్న, అరవింద్, శిరీష్ అని చెప్పి అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ ఉన్నారు. ఇక నిన్న అన్న చెప్పినటువంటి డైలాగులు మీరు వినాలే. రేవంత్ అన్నట సినిమా చూడడానికి ఒకప్పుడు ముఖ్యమంత్రి కాకంటే ముందు సినిమా చూడాలంటే చాలా ఇబ్బంది అయ్యేదట, థియేటర్లు లేవట. కొత్తగా సినిమా వచ్చిందంటే హైదరాబాద్కు రావాలట. అన్న హైదరాబాద్కు వచ్చి సినిమా చూడాలంటే లారీలు వచ్చేదట. అన్న అసలు ఎవరికి పనికొచ్చే మీటింగు, ఎవరికో పనికొచ్చే ముచ్చటిది, ఎవరి కోసం పనిచేస్తుంది? ఇప్పుడు రేవంత్ అన్న ఈ మాటలు ఎవరికి పనిచేస్తాయి? లేకపోతే రేవంత్ అన్నకి సంబంధించినటువంటి ఈ స్పీచ్ ఎవరి కోసం పనిచేస్తుంది? నిరుద్యోగుల కోసం రేవంత్ అన్న మాట్లాడుతున్నాడా? 6 గ్యారెంటీల కోసం రేవంత్ అన్న మాట్లాడుతున్నాడా? రైతు భరోసా గురించి మాట్లాడుతున్నాడా? పెన్షన్ల గురించి మాట్లాడుతున్నాడా? తెలంగాణలో ఉన్న సమస్యల గురించి రేవంత్ అన్న మాట్లాడుతున్నాడా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వ అధికారులను సెట్ చేస్తున్నాడా? అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉందా? ఇవన్నీ పక్కన పెట్టి రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడు అన్న. ఓపెనింగ్లోకి పోతున్నాడు అన్న. పరిశాన్ అనిపిస్తుంది. ఎక్కడ ముఖ్యమంత్రి ఎక్కడ కథ అని చెప్పి అనిపిస్తుంది. మరి ఆ రోజు కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏ సినిమా థియేటర్ పడితే ఆ సినిమా థియేటర్ ఓపెనింగ్ చేసిందా? చంద్రబాబు నాయుడు సార్ ఉన్నాడు, రేవంత్ అన్న వాళ్ళ గురువు. మరి చంద్రబాబు సారు ఏ ఓపెనింగ్ అయితే ఆ ఓపెనింగ్కి కత్తెర పట్టుకొని పోయి రిబ్బన్ కట్ చేస్తుండా? అసలు చేయరు. హుందాతనంతో ఉంటారు వాళ్ళు, ముఖ్యమంత్రి హోదాలో ఉంటారు. ఇట్లా కాలర్ ఎగరేస్తారు వాళ్ళు. మా నాన్న సార్ ఇక్కడ కటింగ్ షాప్ ఓపెనింగ్ ఉందంటే ఆడిపోతాడు ఓపెనింగ్. సార్ ఇక్కడ కాఫీ షాప్ ఉందంటే ఆడిపోయి ఓపెనింగ్. మీరు ముఖ్యమంత్రి అన్న, యువర్ ఏ సీఎం. ఇంత ఘోరం అయితే ఎట్లా? ఒక ఎమ్మెల్యే ఎంపీఓ మంత్రిో పోయినట్టు సరే, వాళ్ళు 1000 రోజులు లెక్క. మీరు ముఖ్యమంత్రి కదా, మీకు ఎంత బిజీ ఉంటుంది? మీ దగ్గర ఏ డేటా లేదంటారు మళ్ళా. సరే ఇదైతే వినుర్రి. నేను వనపర్తిలో చదువుకునేటప్పుడు సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యేటివి కాదు. అయితే హైదరాబాదు లేకపోతే కర్నూలు ఇట్లా కొన్ని ప్రాంతాల్లోనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటి రోజు చూడాలంటే వనపర్తి నుంచి కర్నూలు 100 కిలోమీటర్స్ లారీలో ప్రయాణం చేసి సినిమా చూసి వచ్చేవాడిని నేను. అప్పుడు బస్సులు ఫ్రీక్వెంట్గా ఉండేది కాదు. సినిమా టైంకి వెళ్ళి మళ్ళీ సినిమా చూసి మళ్ళీ వెనక్కి రావాలి అంటే లారీలు, హైవేస్లో ఎక్కువ లారీలు పోతూ ఉంటాయి కాబట్టి లారీ ఎక్కిపోయి మేము ఫ్రెండ్స్ కాలేజీలో ఉన్నప్పుడు సినిమా చూసి మళ్ళీ సెకండ్ షో సినిమా చూసి వెనక్కి వచ్చేవాళ్ళం. అంతే. మనకి సినిమా మీద ఉన్న సోయి పరిపాలన పైన లేదు అని చెప్తున్నారు జనం. పరిపాలన పైన, సినిమా మీద ఉన్న సోయి పరిపాలన పైన కూడా ఉంటే బాగుండు కదా, ఈ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు అని జనాలు చెప్తున్న మాట. నేనేం చెప్తలేను కానీ ఇది రేవంత్ అనే చెప్పిండు. ఇప్పుడు ఈ వీడియో, ఈ మాటలు ఎవరికి పనికొస్తాయి? నేను చెప్పేది అదే. ఈ వీడియో, ఈ మాటలు, ఆడిపోయి రిబ్బన్ కట్ చేసుడు ఎవరు పనికొస్తాయి? ఇప్పుడు ఈ రిబ్బన్ కటింగ్ చేసినటువంటి ఆ టైం వేస్ట్ ఏదో తెలంగాణ ప్రజా సమస్యల పైన చేయవచ్చు కదా. ఇప్పుడు ఆ ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం పెట్టిరు కదా, కొన్ని లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఒక్క దరఖాస్తు అన్న రేవంత్ అన్న చదివిండా? ఒక్కటన్నా చదివి ప్రజా సమస్యలు ఏంది, ఏం కథ, ఎవడెవడు కబ్జాలు పెడుతున్నాడు, ఎవడెవడు దందాలు చేస్తున్నాడు, ఎవడెవడు సెటిల్మెంట్లు చేస్తున్నాడు, ఈ ప్రభుత్వంలో ఎన్ని లోపాలు ఉన్నాయి, ప్రజలు ఎట్లా అవస్థపడుతున్నారు, ఇవన్నీ రేవంత్ అన్న ఎప్పుడైనా తెలుసుకున్నాడా? ఇంకా అవన్నీ మనం ఏం తెలుసుకుంటాం? మనకి ఏమైనా ఓపెనింగ్లు ఉన్నాయా, ఏమైనా రిబ్బన్ కటింగ్లు ఏమైనా ఉన్నాయా అని ఇటు చూస్తాం మనం. లేకపోతే ఏమైనా భూములు ఖాళీ ఉన్నాయా, అది భూదాన్ భూమా, చలో దాన్ని ఖతం చేయరు. అది హైడ్రా FTL బఫర్ జోన్, దాన్ని ఖతం చేయరు. ఇది మన పని. పరిపాలన గాలికేసి పెట్టిరు, కథం. పరిపాలన కంప్లీట్ గాలి కొట్టుకుపోయింది. మనం చేసే పనేమో రిబ్బనింగ్ కటింగ్. ఇక ఇదొక వీడియో కదా, రెండోది చూపిస్తా. ఇక ఈ వీడియో చూస్తే అయితే మీరు నవ్వుకుంటారా ఏందనేది మీకే తెలుస్తుంది. తెలంగాణని స్కిప్ రాసుకొని వచ్చిండు అన్న. ఎవరు ఈయన పేరు? ఏం పేరు ఎరికేనా? అల్లు అరవింద్. అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అల్లు అరవింద్ ముఖ్యమంత్రి రేవంత్ అన్నను ఉద్దేశించి ఏం మాట్లాడిందో ఒకసారి ఈ వీడియో చూడుర్రి. చాలా గమ్మత్తుంటుంది కదా, చూడుర్రి. తెలంగాణని అభివృద్ధికి తీసుకురావడంలో ఏకదీక్షతోటి వారానికి 14 రోజులు పనిచేసే మనిషి ఈయన. అటువంటి మనిషి ఆయన్ని నేను ఎక్కువ మీడియాలో చూస్తుంటాను. విన్నారు కదా, అల్లు అరవింద్ చెప్తున్నాడు వారానికి 14 రోజులు పనిచేస్తున్నాడు రేవంత్ అన్న తెలంగాణ అభివృద్ధి కోసం. మరి వారానికి 7 రోజులు ఉంటాయా? మరి 7 ఉంటాయా 14 అన్న? నాకు తెలిసి 22 రోజులు ఉంటాయేమో. మరి వారానికి నాకు తెలిసి 22 రోజులు ఉంటాయేమో. వారానికి 7 రోజులు కాదట, వారానికి 14 రోజులు పనిచేస్తారట రేవంత్ అన్న. 14 రోజులు అంటే 24 గంటలు పనిచేస్తారు అన్నట్టు. 12 గంటలు ఒకటి, 24 గంటలు పనిచేస్తారు అన్నట్టు. అట్లా 14 రోజులు క్యాలిక్యులేషన్ చేసుకున్నాడు అల్లు అరవింద్. ఇంత ఎందుకు జోకుతురో నాకు అర్థమైతలేదు. ఇట్లా జోకుడు ముఖ్యమంత్రి చాలా గ్రేట్, అద్భుతం అని. రేపు కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది అనుకో, కేసీఆర్ని కూడా ఇట్లనే అంటారు మళ్ళా. కేసీఆర్ అద్భుతం, గ్రేట్, అసలు తెలంగాణను ఎంత అద్భుతంగా నడిపిస్తున్నాడు, అసలు కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఏడా జూలే అని మళ్ళా డైలాగ్ కొడతారు. పుసుకున్న బండి సంజయ్ అన్న ముఖ్యమంత్రి అయింది అనుకో,
బండి సంజయ్ గారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, అద్భుతమైన పరిపాలన అందిస్తుండు, 24 గంటలు పనిచేస్తుండని మళ్ళీ అంటారు. ఇంకోటి ఏం ముచ్చట చెప్పింది తెలుసా, నేను 14 రోజులు వారానికి పనిచేయడం సోషల్ మీడియాలో చూస్తున్నా అంటున్నాడు. రేవంత్ అన్న సోషల్ మీడియాలో వారానికి 2 సార్లు కనబడతాడు. అది కూడా ఈ రిబ్బన్ కటింగ్ ఉన్నప్పుడు, లేకపోతే ఇంకేమైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు, ఇంకేమైనా మీటింగ్ ఉన్నప్పుడు కనబడతాడు అలా. లేకపోతే పొద్దుగాల లేచి రేవంత్ అన్న ఇట్లా మీటింగ్లు పెట్టి కలెక్టర్ గారు ఆ పని చేయండి, మీరు మంత్రి గారు ఆ పని చేయండి, ఎమ్మెల్యే గారు ఆ పని చేయండి అంటారు అనుకుంటుందా. రేవంత్ అన్న కనబడేదే నెలకు 3-4 సార్లు సోషల్ మీడియాలో గట్టిగా. అల్లు అరవింద్ ఏమో నేను సోషల్ మీడియాలో చూస్తుంటా ముఖ్యమంత్రి గారిని వారానికి 14 రోజుల పాటు పనిచేస్తుందని చెప్తున్నాడు. ఇంత పొగడతలు ఎందుకు అంటే, ఏమనొద్దు మమ్మల్ని, మేమేం చేసినా ఏమనొద్దు, మా థియేటర్లు మంచిగా నడవాలి, మా వ్యాపారాలు మంచిగా నడవాలి, మా సినిమా టికెట్లు మేము ధరలు పెంచుకున్నా కూడా ముఖ్యమంత్రి ఏమనొద్దు, మా థియేటర్లలో మేము ఫుడ్కు పైసలు పెంచుకున్నా. అల్లు అర్జున్ థియేటర్లు ఉన్నాయి, అల్లు అర్జున్ థియేటర్లో రియాలిటీ మాట్లాడుకుందాం. పాప్కార్న్ ఎంత, అల్లు అర్జున్ థియేటర్లో వాటర్ బాటిల్ ఎంత, అల్లు అర్జున్ థియేటర్లో సమోసాలు ఎంత, అల్లు అర్జున్ థియేటర్లో మిగతా వస్తువులకు ఎంత, రియాలిటీ మాట్లాడుతున్నా. తిట్టుకునేటోళ్ళు తిట్టుకోరు, ఐ డోంట్ కేర్, కానీ నేను చెప్తున్నా రియాలిటీ ఎట్లుంది పరిస్థితి. ఇవన్నీ నడవాలి అంటే ముఖ్యమంత్రి ఏమనొద్దు. ముఖ్యమంత్రి ఏమనొద్దు అంటే మనం ముఖ్యమంత్రిని పొగడాలి, పొగడతలతో ముంచేయాలి ముఖ్యమంత్రిని. అసలు సీఎం సార్ మీరు గ్రేట్, చాలా అద్భుతమని. ఎందుకంటే మొన్న పాపం అల్లు అర్జున్ అన్న ఓ మీటింగ్లా, నాకు తెలిసి ఆ మీటింగు అదేంది ఆడియో లాంచో లేకపోతే సినిమా లాంచ్ అనుకుంటా, ఆడియో లాంచో మూవీ లాంచో, అల్లు అర్జున్ సార్ ఏం చేసిండు, రేవంత్ అన్న పేరు మర్చిపోయిండు. రేవంత్ అన్న పేరు మర్చిపోయేసరికి రేవంత్ అన్న కోపం వచ్చింది. కోపం వచ్చి అల్లు అర్జున్ తీసుకుపోయి జైల్లో పెట్టిండు ఒకటే రోజు. జైల్లో పెట్టిన తర్వాత ఇంకేదో అవార్డులు ఇస్తున్న సమయంలో అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్పిండు. ఆ డైలాగ్ రేవంత్ అన్న కోసమే చెప్పిండేమో అనిపించింది, అట్లా కూడా అనిపించింది. అసలు నిజంగా విచిత్రం అనిపిస్తుంది వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసి, అల్లు అరవింద్ మాట్లాడుతున్న మాటలు చూసి. వారం రోజులు 14 రోజులు పనిచేస్తాడు ముఖ్యమంత్రి అని చెప్పి. ఎందుకు ఇదంతా పొగడతలు ఎందుకు అంటే, మా సినిమాలకు టికెట్లు హైక్ చేసుకోవాలి, మా థియేటర్లలో ఏం చేసినా నడవాలి, మా థియేటర్లు మంచిగా ఉండాలి, సినిమా ఇండస్ట్రీ మంచిగా ఉండాలి. ఇవన్నీ మంచిగా ఉండాలంటే ఏం చేయాలి, రేవంత్ రెడ్డి మాకు సానుకూలంగా ఉండాలి, రేవంత్ రెడ్డి పాజిటివ్గా ఉండాలి. ఇది వీళ్ళ వర్షన్. అందుకే రేవంత్ అన్నను పొగడతలు కథ ఇట్లనే ఉంటుంది సినిమా వాళ్ళ లెక్క. కానీ ఇదంతా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, రేవంత్ అన్నకు చాలా టైం ఉంది, కానీ రేవంత్ అన్న టైం ఫుల్గా వేస్ట్ చేసుకుంటున్నా. అసలు నేనేమంటున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, 600 మండలాలు, 12,000 గ్రామాలలో ఎంతమంది జనాలు సఫర్ అవుతారు తెలుసా. చాలా నియోజకవర్గాలలో ఉండడానికి ఇల్లు లేవు, తినడానికి తిండి లేవు, తాగడానికి నీళ్లు లేవు, కట్టుకోవడానికి గుడ్డలు లేవు, తిరగడానికి రోడ్లు లేవు. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు, వ్యవసాయ పంటకు నీళ్ళు వస్తలేవు, యూరియా బత్తాలు పరిస్థితి లేదు, యూరియా బత్తాలు రాని సిచ్యువేషన్ ఉన్నది నియోజకవర్గాలు. ఇవన్నీ సమస్యలు పెట్టుకొని రేవంత్ అన్న ఒక రివ్యూ మీటింగ్ కొనసాగించాలి. తెలంగాణ ప్రజా సమస్యలపైన రేవంత్ అన్న కలెక్టర్లతో మాట్లాడాలి, అధికారులతో డిస్కస్ చేయాలి, ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టాలి. ఇవన్నీ పెట్టిండు. మెడికవర్ దవాఖానా ఓపెనింగు, లేకపోతే అల్లు అర్జున్ థియేటర్ ఓపెనింగు, ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ థియేటర్ ఓపెనింగు, లేకపోతే ఇంకేదైనా ఓపెనింగ్ ఉంటే అటు పోవుడు. ఇది ఏంది ఇది అంటే, రేవంత్ అన్న ఇండైరెక్ట్గా ఈ ప్రైవేటు బిల్డింగ్లు ఉంటాయి కదా, అంటే కార్పొరేట్ బిల్డింగ్లు లేకపోతే కార్పొరేట్ బిజినెస్ ఉంటాయి కదా, వాటిని రేవంత్ అన్న ప్రోత్సహిస్తున్నాడు, అంటే సపోర్ట్ చేస్తున్నాడు బాగా. ఏం కాదు నడిపిర్రి, ప్రైవేట్ హాస్పిటల్ నడవాలి, కన్సల్టేషన్ ఫీజు 1000 తీసుకోరు, ఏం కాదు మనయే అన్నీ. లేకపోతే థియేటర్లలో 600 టికెటా పెట్టుర్రి, 500 రూపాయల పాప్కార్న్ పెట్టుకోర్రి. ఇది ఇట్లా రేవంత్ అన్న సపోర్ట్ చేసినట్టు కనబడుతున్నది. కానీ ఈ వీడియోలు చూసిన తర్వాత చాలా మంది నవ్వుకుంటారు. అల్లు అరవింద్ మాట్లాడిన వీడియోలు చూసి, రేవంత్ అన్న వీడియోలు చూసి అసలు ఏమిటి పనికొచ్చే ఈ ముచ్చట నాకు అర్థమవుతలేదు. కానీ రేవంత్ అన్న మాత్రం రిబన్ కటింగ్లకు పోతున్నాడు. నేనేమంటున్నా, మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 2.5 సంవత్సరాలలో ఎన్ని గవర్నమెంట్ స్కూళ్ళు కట్టిరు, ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు కట్టిరు, ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిరు, ఎన్ని రోడ్లు వేసిరు, ఎన్ని గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టిరు, లేకపోతే ఎన్ని పథకాలు ఇచ్చిరు, తెలంగాణ ప్రజలకు ఏం మేలు జరిగింది, తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం జరిగిందో ఒకసారి తెలంగాణ సమాజానికి చెప్పండి. ఇలా ప్రైవేట్ బిల్డింగ్లకు ఓపెనింగ్ పోతున్నారు, ప్రైవేట్ సినిమా మాలకు ఓపెనింగ్ పోతున్నారు, ప్రైవేట్కి సంబంధించినటువంటి ఏదైతే థియేటర్లో ఓపెనింగ్ పోతున్నారు కదా, ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోతున్నారు కదా, మరి గవర్నమెంట్ సెక్టార్ పైన ఎందుకు ఆ సోయలేదు, మరి గవర్నమెంట్ వ్యవస్థ పైన ఎందుకు ఆ సోయలేదు, మా దగ్గర పైసలు లేవని మళ్ళీ అన్ననే చెప్తాడు. విచిత్రం ఉంటుంది అంతా. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. ఈ అంశం అందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేవంత్ అన్న ఎంత టైం వేస్ట్ చేస్తున్నాడు, రేవంత్ అన్న పరిపాలన ఎట్లుంది, రేవంత్ అన్న ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నాడు, రేవంత్ అన్న కథ ఏందనేది మీకే అర్థమవుతుంది.
కానీ వాస్తవానికి రేవంత్ అన్న పోకపోతే బాగుండేమో అనిపించింది అల్లు అర్జున్కి సంబంధించిన ఏదా ఓపెనింగ్కి. ఎందుకంటే రేవంత్ అన్న అల్లు అర్జున్ జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టిన తర్వాత చాలామంది పాజిటివ్ అయ్యారు. హీరోలు తప్పు చేసిన రేవంత్ రెడ్డి వదిలిపెట్టాడు, అంత అద్భుతమైన వ్యక్తి రేవంత్ అన్న అని అనుకున్నారు. ఇవాళ మళ్ళీ పోయి అల్లు అర్జున్ థియేటర్ ఓపెన్ చేసుడుతోటే వీళ్ళంతా ఒకటే ఏదో అట్లా ఉత్తగా మన ముందు డ్రామా అని అనిపిస్తున్నది. చూద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.